ఈ వీడియోలో 2 రోజుల నుంచి స్టేట్ లెవెల్‌లో ఒకటే టాపిక్ డిస్కషన్ అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్‌కి రాసిన లేఖ. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఆయన లెటర్ రాయటం జరిగింది. దానికి సంబంధించి సంబంధించిన కోర్టు ఆర్డర్‌లనో లేకపోతే పార్లమెంట్‌లో జరిగిన డిస్కషన్స్‌నో అప్పుడెప్పుడో 77లో జరిగిన వ్యవహారాలను లేకపోతే 84లో జరిగిన వ్యవహారాలను అసెంబ్లీలో సంబంధించి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరికి ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, వాళ్ళకి రావాల్సిన అలవెన్సెస్ లేకపోతే సంబంధించిన ఆ సెక్యూరిటీ పరంగా కానీ ప్రోటోకాల్ పరంగా కానీ ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇచ్చారని చరిత్ర అంతా రాసుకుని ఆయన ఇచ్చారు. ఇవన్నీ కామన్ మ్యాన్కి ఇవన్నీ అనవసరం. ఒకటే ఆలోచిస్తారు, ఆయన లెటర్ రాశాడు, ఆయనకి ప్రతిపక్ష హోదా వీళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఇదే ఈ చరిత్ర, ఈ బుక్స్, ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే ఈ పార్లమెంట్, ఈ స్పీకర్ ఇవన్నీ అర్థం కాదు. సామాన్య పీపుల్కి ఇదంతా అర్థం కాదు. దాని వెనకాల చాలా బ్యాక్ స్టోరీస్ జరుగుతుంటాయి యాక్చువల్గా. ఇప్పుడు ఊరికే మీకు నేను ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి ఇది చూడండి. అధికారులు నర్సీపట్నం పట్టణ శివారులోని రావణపల్లి రిజర్వాయర్ సాగునీటి కాలువను ఆక్రమించి గోడలు కట్టారనేది ప్రధాన ఆరోపణ. 100 మంది పోలీసుల పహారాలో 2 జేసీబీలు తీసుకొచ్చి అయ్యన్న పాత్రులు గారి ఇల్లుని కూల్చిన వీడియో ఇది. 2 years బ్యాక్. 5 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కూల్చివేస్తున్నారని అయ్యన్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెప్పారు సర్వే ఇప్పుడు సర్వే గోడ కొట్టేసావు, ఎందుకు చేశారో తెలియదు మీకు. సర్వే దేని చేస్తారండి? ఇప్పుడు ఇమ్మీడియట్ గా సర్వే చేయాలా? నాకు చేయడానికి కుదరదు అని ఇల్లుకి గోడ పడేసి అది హద్దుల్లో లేదని 5 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లుని, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్, ఆ గోడ అంచంత ఇల్లు కొంచెం పడేసేసి సర్వే చేయాలని చెప్పి వచ్చారని చెప్పి అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఇటీవల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ పెద్దలు, మంత్రుల మీద అనుచిత పదజాలంతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే కూల్చివేతలు జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. అక్కడతో ఆగుదాం. ఇది ఒక 2 years 2.5 years బ్యాక్ జరిగిన స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఒక మీటింగ్లో అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఏదో దూషణలాడుతూ మాట్లాడినందుకు గాను ప్రతీకారచర్యగా జరిగినది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. అన్ని షరతులు, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు పిచ్చోళ్ళు అలా కట్టుకోరు కదా, ఎవడో వచ్చి కూల్చేసేలాగా. ఆయన కక్ష సాధింపు చేదే ఈయన తీర్చుకున్నారు. ఆ రోజున ఆయన మాట్లాడిన మాటలకి టైము బ్యాడ్. ఇప్పుడు ప్రభుత్వం అది వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈయనకి 11 సీట్లు రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివి గల వాళ్ళు, ఆయన అనుభవం ఎట్లాగా ఉపయోగిస్తారో, ఎక్కడ ఉపయోగిస్తారో మీరు చిన్నగా నేను అర్థం చేసుకుని చెప్తున్నా. ఈ 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెంటాలిటీని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ముందే రేపొద్దున్న ఈ సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు సమాధానం చెప్పడానికి సరైన మనిషి ఈయనే అని అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్గా సెలెక్ట్ చేసి అక్కడ ఆల్రెడీ కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత ఈయనైతేనే కరెక్ట్గా సమాధానం చెప్పగలరు అని ఆ ముందుగాను ఆలోచించి ఈ 11 సీట్లు రాగానే ఆయన్ని స్పీకర్ కింద ఏకగ్రీవంగా చేశారు. ఇప్పుడు ఈ అయ్యన్న పాత్రుడు గారికి బ్యాక్ జరిగిన స్టోరీ, ఆ ఇల్లు కూల్చడం కానీ, అంతకుముందు ఆయన మీద కక్ష సాధింపు చర్యలు కానీ, ఇప్పుడు ఎంత స్పీకర్ అయినా కదా మర్చిపోరు కదా, ఆయన కూడా స్వతహాగా మనిషే కదా. స్పీకర్కి సర్వాధికారాలు ఉంటాయి. అపోజిషన్ లీడర్ పోస్ట్ ఇవ్వాలా లేదా అనేది ఈ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ గారికి ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఒకవేళ కోర్టుల దగ్గరికి వెళ్ళినా కూడా, నేను ఈ 2-3 రోజుల నుంచి స్టడీ చేసిన వ్యవహారం ఏంటంటే, ఒకవేళ కోర్టులు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా మీ చట్టసభల యొక్క వ్యవహారాలు మీరు చూసుకోండి, మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి అవి సైడ్ అయిపోతాయి. అందుకనే స్పీకర్ పోస్ట్ కి వాల్యూ ఉంటుంది. దానికి అయ్యన్న పాత్రుడు గారిని అక్కడ కూర్చోపెట్టడం జరిగింది. జగన్ బాబు నువ్వు వాడుకోరా బాబు అని. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఆయనకి జరిగిన అన్యాయానికి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 రావటానికి ఇప్పుడు ఈయన లెటర్ రాసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి రావటం, అక్కడ ఎవరున్నారు? అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి సభలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచన చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, నా కూర్చునే ఉండేవాడు అక్కడ. తెలుసుకో, ప్రతిపక్ష హోదా కూడా రాదు అని అన్నారు. 23 మంది ఉన్నారు మీకు, నేను కనుక తలుచుకుంటే అని అంటే ఆయన ఒక 5 లాగేస్తే అంటే ఆ 17 అంటే 10% రావాలని యాక్చువల్గా రూల్ ఉంది. 10% వస్తేనే చట్టసభల్లో ఇప్పుడు 175 ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక 17 కన్నా తక్కువ వస్తే కనుక వాళ్ళకి అపోజిషన్ పార్టీ హోదా కూడా ఉండదు అన్నమాట. అలాగా ఉండదు నీకు, నేను లాగేసుకుంటే కనుక అని చెప్పి ఆయన ఆ రోజు ఆ నాలెడ్జ్ ఉండి అన్నారన్నమాట. ఇప్పుడు ఆయనకి 11 వచ్చినాయి. 10% అనుకుంటే 17 లేవు, ఆయనకి 16 లేవు, 15 లేవు, 11 వచ్చినాయి. ఈ జ్ఞానం ఆయనకి ఉంది. 11 మందే ఉన్నాము, నాకు అపోజిషన్ లీడర్ పోస్ట్ ఎవరని తెలుసు ఆయనకి. ఈవెన్ ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఈ మంత్రులు మెయిన్ మంత్రులందరూ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రమాణ స్వీకారంకి అవకాశం ఇచ్చారు. కొంచెం ముందుగానే ఇచ్చినట్టు యాక్చువల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తే ఇంకా వెనకాల వస్తాయి, కానీ ముందుకు లాక్కొచ్చారు ఆయన్ని. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, ఇక్కడ నా సీన్ లేదు, ఇక్కడ నాకు ఎక్కువ సీన్ ఇవ్వట్లేదు, వీళ్ళు నన్ను ఒక మూల చాపేసి కూర్చోపెట్టేలా ఉన్నారు అసెంబ్లీలో. కాబట్టి నేను ఏడుపు ముఖంతో ఇలా రోజు అసెంబ్లీకి వచ్చి వీళ్ళకి నా ముఖాలు చూపించే కన్నా, ఎందుకంటే ఈయన ఇంతకుముందు బాగా ఆడేసుకున్నాడు, ఆయన రకరకాలుగా ఆడుకున్నారు అసెంబ్లీలో. ఎన్ని కట్టలు బోల్డ్ ఉన్నాయి అనమాట. ఆయన ఎంత దిగజారిపోయి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, నేను అడిగాను, నేను లెటర్ ఇస్తున్నాను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ఇది ఎవరి చేతిలో ఉంది? ఆయన పాత్ర గారి చేతిలో ఉంది. ఆయన ఆల్రెడీ ఆయన వ్యవహారం తెలిసిన బాగా తెలుసు, ఆయన ఎంత ఫైర్ ఉందో లోన. ఆయన ఇవ్వడని జగన్మోహన్ రెడ్డి గారు ముందే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసి నేను అడిగింది వాళ్ళు ఎవరు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేకుండా వాళ్ళే ఛాన్స్ ఇచ్చినట్టుగా నేను జనాలకి చెప్తా. నాకు అపోజిషన్ అడిగితే నేను ఇవ్వలేదు, అందుకే నేను నా న్యాయ పోరాటం నేను జనాల్లోకి వెళ్ళి చేస్తాను, మళ్ళీ ఇంకో పాదయాత్ర చేస్తాను, లేకపోతే ఇంకొక యాత్ర చేస్తాను అని చెప్పి మళ్ళీ హగ్గులు కిస్సులుతో కూడిన యాత్ర మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసి ప్రజల్లో సింపతి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఏ నాకున్న కామన్ మ్యాన్ గా నాకున్న నాలెడ్జ్ లో ఇది ఎలాగో ఏడిసి వచ్చేది కాదు, వీళ్ళు నాకు ఖచ్చితంగా ఎవరో నాకు ఇంత చేసి నాకు వచ్చింది 11 సీట్లు కాబట్టి ఎలాగో నన్ను బతకనివ్వరు వీళ్ళు అసెంబ్లీలోకి వచ్చి, ఇక ఎక్కడో మూల ఎక్కడ కూర్చోమంటే వాళ్ళు కూర్చోవాలి కాబట్టి అవకాశం లేదు నాకు, కాబట్టి ఇది నేను సింపతి గేమ్ గా మార్చుకోవాలి అంటే ఆఫ్ రికార్డు ఆయన మంచి మంట మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ తెలుసు. అయిన పాత్ర గారు అట్లాంటి ఆయన ఈయనకి విలువిచ్చి, ఎందుకంటే అపోజిషన్ పార్టీ లీడర్ అంటే ఎందుకంటే దానికి సంబంధించి కొంచెం వాళ్ళకి ప్రోటోకాల్స్ కానీ వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ క్యాబినెట్ హోదా వస్తుంది కాబట్టి అది కూడా లేకుండా లింగుమని ఒక కారులో వచ్చి నేను వెళ్ళిపోయి ఎంత హోదా అనుభవించిన ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఎంత హోదా అనుభవించారో చూసాం కానీ అందరం. సెక్యూరిటీ పరంగా కానీ ఆయన యొక్క క్యాన్వే కానీ 15 వెహికల్స్ ఉండటం, అసలు ఆయన వస్తున్నాడంటే ముందు సెక్యూరిటీ మొత్తం క్లియర్ చేయటం, అది వేరు, ఆ కథ వేరు, ఆ కమావేశం వేరు. కాబట్టి అలాంటి మనిషి ఇప్పుడు ఆ అసెంబ్లీ గేట్ దగ్గర కారు దిగిపోయి అక్కడి నుంచి ఒకడే ఊపుకుంటూ లోనికి వెళ్ళి ఒక మూల కూర్చుని వెళ్ళాలంటే ఏ మనిషికైనా ఇబ్బంది, అంత స్టేటస్ అనిపించిన ఆయన. కాబట్టి ఈయన ఆలోచించింది చంద్రబాబు నాయుడు గారు ముందే అడ్డుకట్టేసేసారు అక్కడ అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్గా పెట్టేసి, ఇది మన అవుట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ అని చెప్పి ఆయన చేతులు దులిపేసుకున్నాడు చెప్పేసి, ఆయన చూసుకుంటాడు కదా ఇక అని చెప్పేసి. ఇక స్పీకర్గా ఉన్న ఈయన ఆడుకుంటాక రెడీగా ఉన్నాడు. ఎప్పుడొస్తాడో బాబు లోనకి రాని చూద్దాం, మనల్ని ఆడుకున్నాడు కదా మరి మనం ఆడుకోవద్దా, ఇప్పుడు మన టైం కదా అని చెప్పి ఈయన రెడీగా ఉన్నాడు. ఈ ఆడుకోవడం కావాలి ఇవన్నీ దేనికి బాబు, నాకు పరుగు పోద్ది అనవసరంగా, ఆ రికార్డుల్లోకి ఎక్కి మళ్ళీ ఆ కెమెరాలు పెట్టి మళ్ళీ బయట సోషల్ మీడియాలో ఆడుకుదొబ్బుతారు నన్ను, కాబట్టి వెళ్ళకుండా అసెంబ్లీకి వెళ్ళకుండా నేను ఏం చేయగలగాలి అనేది ఆలోచించి ముందుగా చక్కగా అయినా ఈ లెటర్ ఒకటి గౌరవంగా రాసి అందులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశాడు. ఎక్కడ ఆయన ఎతికినా
ఏం చేసుకున్నా కూడా, ఎంత చరిత్ర తవ్వినా కూడా ఎక్కడా కూడా 10% లేని అపోజిషన్ పార్టీకి అపోజిషన్ హోదా ఇమ్మని చెప్పి చరిత్రలో ఎక్కడా చెప్పలా. కొంతమంది ఇవ్వాలని అంటారు, వాళ్ళు జస్ట్ ఇవ్వాలన్న వాళ్ళు ఎవరంటే జస్ట్ ఓన్లీ మెల్లో వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని విశ్లేషకులో లేకపోతే జర్నలిస్టులో అవుతారు అంతే. ఎంత చరిత్ర తీసుకున్నా అపోజిషన్ గ్రూప్ అనేది ఇస్తారు, అపోజిషన్ గ్రూప్ లీడర్ అనేది ఉంటుందంట. ఎందుకంటే ఒక 2-3 పార్టీలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళందరూ కలిసి అపోజిషన్ గ్రూప్, ఒక పార్టీ రూలింగ్ పార్టీ అపోజిషన్ గ్రూప్ ఉంటారు కదా, ఆ గ్రూప్ లీడర్ అనేది ఇస్తారు. గ్రూప్ లీడర్ వేరు, అపోజిషన్ లీడర్ వేరు. కాబట్టి ఈ వ్యత్యాసాలు ఇవన్నీ చాలా కామన్ మ్యాన్కి అర్థం కాక తలబద్దలు వేసుకుంటాడు. కానీ ఎంత కొట్టుకున్నా 10% లేని ఒక పార్టీకి అపోజిషన్ లీడర్ హోదా ఆ పార్టీ లీడర్కి ఇవ్వటం అనేది జరగదు, ఎక్కడ లేదు. మీరు ఎంత గింజుకున్నా సరే, నేను 2-3 రోజుల నుంచి కొట్టుకున్నా కూడా ఎక్కడ ఏ పాయింట్ కూడా అది లేదు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారంటే ఇది వీళ్ళ దయాదాక్షిణం, పాపం సౌహృదం ఇది అనుకోవచ్చు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు, జనాలే అర్హత తీసేశారు. 11 స్థానాలు దించేసి 151 మైనస్ ఎంత 11 పడిపోవాలంటే ఆయన ఏంటి పరిస్థితి? 140 సీట్లు గాల్లో కలిపేస్తారు జనాలంటే ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అంటే ఆ ఉద్దేశం అదేగా, ఓ మూల కూర్చోరా నువ్వనే కదా. మరి ఇప్పుడు అపోజిషన్ లీడర్ రావాలని ఎందుకు అడుగుతానైనా? ఆయన అడగటం వెనకాల ఏంటంటే లాజిక్, నేను అడిగితే వాళ్ళు ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను, ఎందుకంటే నేను అడిగిన ఇది మీరు ఇవ్వలేదు కాబట్టి, నాకు గౌరవ మర్యాదలు జరగలేదు కాబట్టి నేను రాను, మళ్ళీ సీఎం అయ్యే వస్తా అని ఈయన కూడా శపథం చేసేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారనమాట. ఇది అంతకుమించి ఏం లేదు ఇందులో. మీరు ఏం తనలో నెత్తినూరు బాదుకోవద్దు, అది జరిగే పని కాదు. అది ఆయన ఎలాగో అసెంబ్లీకి రాకుండా ఆ ఏడు మొఖం చూపించకుండా జనాలకి తప్పించుకోవాలని ఒక ప్లాన్ చేశాడు, అందులో భాగంగానే అది నాకు అర్థమైంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.